తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి తాడితోటలో పర్యటించారు మాజీ ఎంపీ భరత్. ఈ సందర్భంగా అక్కడ ప్రజలతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి లేకపోయినా అప్పులు విపరీతంగా చేస్తున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు కావస్తున్నా ఏ ఒక్క పథకం అమలు చేయలేదని ఆరోపించారు. చంద్రబాబుకు ఓటేసి మోసపోయామని ప్రజలు అంటున్నారని చెప్పారు. చంద్రబాబు మాటలతో ప్రజల్ని ఏమార్చారంటూ విమర్శించారు. రెల్లి కులస్తులు కానీ మన ఎస్సీ కులస్తులు కానీ వివిధ సామాజిక వర్గాలకు సంబంధించిన ఈ పేట ఈ ప్రాంతము మీ అందరికీ కూడా తెలిసిందే. దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు మన రౌతు సూర్యప్రకాశరావు గారు వారి హయాంలో మరి ఈ ప్రాంతాన్ని గతంలో బాగా డెవలప్ చేశారు. మళ్ళీ జగనన్న వచ్చిన తర్వాత ప్రతి ఒక్క పేదల ముఖాల్లో ఆనందం కనిపించే కార్యక్రమం జగనన్న టైంలోనే జరిగింది. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది. నేను అడుగుతా ఉన్నా, మీరు ఇచ్చిన ఒక్క పథకమైనా ఉందా ఈ 2 సంవత్సరాల్లోనే అడుగుతా ఉన్నా. ఒక పథకం ఇవ్వకపోతే